నమస్తే, వెల్కమ్ టు స్కందు స్వీటీ వ్లాగ్స్. ఈరోజు మనం పంచారామ క్షేత్రాలలో ఒకటైన సామర్లకోట ఆలయాన్ని చూసి వద్దాం రండి. ఇది కుమారస్వామి చేత నిర్మించబడినది. ఈ దేవాలయానికి సుమారు 1100 ఏళ్ల చరిత్ర ఉన్నది. స్థల పురాణం ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తి దురంధరుడై శివుని ఆత్మలింగమును గ్రహించి వరగర్వముతో జనులను మునులను అనేక విధములుగా హింసించుచుండేవాడు. మునులు దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తారకాసుని సంహరించు మార్గమును తెలియపరచవలసినది అని కోరినారు. అంతటా శ్రీ మహావిష్ణువు శివపార్వతులకు జన్మించిన కుమారుని వలన తారక సంహారము సాధ్యము అగునని చెప్పగా శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని సేనాధిపతిగా నియమించి తారకాసురునిపై యుద్ధము చేయగా ఎన్ని పర్యాయములు తారకాసురుని సంహరించినా మరలా జన్మించడివాడు. దేవతలందరూ మరలా శ్రీ మహావిష్ణువుని కోరగా తారకాసుర కంఠస్థలింగమైన శివుని ఆత్మలింగమును ఛేదించిన ఎడల తారక సంహారము జరుగునని చెప్పెను. అంతటా కుమారస్వామి తారకాసురుని ఆత్మలింగమును ఛేదించగా అది 5 శకలములుగా పడి ఓంకార శబ్దముతో ఏకమగుతున్నది. శ్రీ మహావిష్ణువు ఈ విషయమును గమనించి పడిన శకలములను ఎక్కడికక్కడ వెంటనే ప్రతిష్ఠ గావించవలనని దేవతలకు ఆదేశమిచ్చెను. వెంటనే 5 శకలములను ద్రాక్షారామమునందు సూర్యుడు, సామర్లకోట యందు కుమారస్వామి, పాలకొల్లునందు శ్రీ మహావిష్ణువు, భీమవరం నందు చంద్రుడు, అమరావతి నందు ఇంద్రుడు ప్రతిష్ఠ గావించరని పురాణ ప్రసిద్ధి. కుమారారామం సామర్లకోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామిని శ్రీ కుమారస్వామి ప్రతిష్ఠించినందున ఈ ఆరామము కుమారారామముగా ప్రసిద్ధి చెందినది. శ్రీ స్వామివారి ఆలయము క్రీస్తు శకం 892 నుంచి 922 వరకు తూర్పు చాళుక్యులచే నిర్మాణం జరిగినది అని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక కోనేరు కన్నుల విందుగా ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మితమైనది. ఆలయం మొత్తం రాళ్లతో నిర్మింపబడి ఉన్నది. ఇక్కడ లింగం 14 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం. ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి, శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.